క్షేత్రం కోరుకొండ గ్రామంలో కొండపైన వెలుస్తున్న స్వయంభూ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభించబడినది. అందులో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క రథాన్ని ఒకసారి స్వామివారిని బయటికి తీసి రథాన్ని బయటికి తీసి మరమ్మతుల కోసమని విశ్వబ్రాహ్మణ యొక్క సహకారంతో స్వామివారిని ఈ రథాన్ని బయటికి తీయడం జరిగింది. ఈ ఫిబ్రవరి పాల్గొన శుద్ధ దశమి రోజుని స్వామివారి యొక్క అంకురార్పణ పుట్టమన తెచ్చుటతో ప్రారంభించి పాల్గొన శుద్ధ ఏకాదశి రోజుని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. మధ్యాహ్నం 1:50 స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభించబడుతుంది. రాత్రి 9 గంటలకు కళ్యాణ మహోత్సవం. అలాగే రెండో రోజు స్వామివారు గరుడవాహనోత్సవంపై గ్రామోత్సవం జరపబడుతుంది. మూడో రోజు సేవాగాల మండపంలో దిగువాలయంలో స్వామివారికి సదస్సును జరిపించి వేద పండితుల చేత ఆశీర్వచన జరిపించి ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం జరపబడుతుంది. నాలుగో రోజు శ్రీభూ సమేత రంగనాథ స్వామి ఆలయంలో శ్రీభూ సమేత రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. ఆ రోజు గజవాహనంపై స్వామివారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు విహరిస్తారు. ఐదో రోజుని చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి సుమారు 7 గంటల వరకు ఉంది కారణంగా ఆ రోజు కార్యక్రమాలు త్వరితగతిని ప్రారంభించి ఉదయాన్నే స్వామివారికి నిత్యార్చన బలిహారణ సేవాగాల తీర్థప్రసాదాలకు వచ్చి త్వరితగతిని చేసి చక్రతీర్థానికి శ్రీ స్వామివారిని లక్ష్మీనరసింహ స్వామివారిని శ్రీభూ సమేత అనంతపద్మనాభ స్వామివారిని చక్రతీర్థాన్ని గిరిప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి కోనేరు వద్ద చక్రతీర్థం జరపబడును. అలాగే అయిన వెంటనే యథాస్థానంలో స్వామివారి ప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత దర్శనాలు నిలిపివేయడం ఉంటుంది. రాత్రి 7 గంటల తర్వాత ఆలయ శుద్ధి గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమాలు జరిపించిన తర్వాత పూర్ణావతి ధ్వజ అవరోహణం జరిపి తర్వాత ఊంజల సేవ అద్దపు సేవ జరపబడుతుంది. శేషవాహనంతో గ్రామోత్సవపూర్వకంగా స్వామివారు విహరించి ఆ రోజుతో స్వామివారి యొక్క 5 రోజుల పాంచాంగ దీక్షతో కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. తర్వాత రోజుని స్వామివారు సాయంత్రం 6 గంటలకు ద్వాదశ ప్రదక్షిణాలతోటి శ్రీ పర్యంగ సైనోత్సవం జరపబడుతుంది. శ్రీ పుష్పయాగం అంటారు. ఏకాంత సేవ జరపబడుతుంది. దాంతో ఈ ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి వైష్ణవ సాంప్రదాయంగా అత్యంత వైభవంగా స్వామివారి యొక్క సేవలు జరుగుతాయి. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః.